ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గవర్నమెంట్ పెద్ద దవాఖాన్లు ఎప్పుడు పెద్ద రోగాలతోనే బాధపడుతుంటాయి. కానీ అట్లా పనిచేసే డాక్టర్లు మాత్రం చాలా బాగుపడుతుంటారు. అదే మ్యాజిక్ అర్థం కాదు కదా. అట్లా ఎందుకు బాగుపడతారంటే ఇగో కొంతమంది సొంటోళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఈగిడ మండపంలా పొందుగా పెట్టిన విగ్రహం లెక్కనే కుర్చీలో కూర్చున్నాడు కదా ఈ మూతవారి పేరు లచ్చు నాయక్. నల్గొండ గవర్నమెంట్ పెద్ద దవాఖానకు సూపరింటెండెంట్ కొలువేలుగా పెడుతున్నాడు సారు. పెద్ద చదువులు చదివిన పెద్ద డాక్టర్ గారు. అయితేంది బుద్ధి మాత్రం లేకి బుద్ధే ఉన్నది. గవర్నమెంట్ దవాఖానకు మందులు సప్లై చేసే కాంట్రాక్టర్ తాన 3 లక్షల రూపాయల లంచం అడిగిందట. నా జేబులు నింపితేనే నీ తాన మందులు కొంటాం, నీకు బిల్లులు జల్దిగొస్తాయని జనగబట్టి వీడ్చినట్టే వీడ్చిండట. లచ్చు నాయక్ బిచ్చపేషం చూసిన కాంట్రాక్టర్ కు బీపీ లేచింది. నీ సంగతి ఇట్లా కాదని ఆయనతో ఏసీ బోళ్ళకి చెప్పిండు. వాళ్ళు మంచిగా వలపన్ని లచ్చు నాయక్ గారిని లక్షణంగా నడింట్లనే పట్టుకున్నారు. లంచంగా దొబ్బిన 3 లక్షల రూపాయలను బల్ల ముంగట వర్షి సార్ను కుర్చీల పేరంట ముత్తైదువును కూసుండబెట్టినట్టే కూసుండబెట్టి ఫోటోలు కొట్టి కేసు రాసిండ్రు. ఇగిట్లా కొలువుల చేరినప్పటి సంది ఎంతమంది తాన ఎంతెంత వసూలు చేసి ఎంతెంత ఆస్తులు ఎన్కేసిండు, ఏమేం సంపాదించిండో లెక్కలన్నీ బయటకు తీస్తారట ఏసీ బోళ్ళు. గవర్నమెంట్ దవాఖాన్లా ఓ బెడ్డుకున్న పేషెంట్ గురించి పట్టింపు లేదు గాని దుడ్లు మాత్రం దండిగా కావాలన్నట దొరకు. గౌరవంగా ఉద్యోగం చేసుకోకుండా గీ గలీస్ పనులు చేసేటందుకు సిగ్గు అనిపిస్తలేదా సారు అనుకోవట్టిరి ముచ్చటేరుకైనోళ్ళంతా.